హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు పాలనలో పోలీస్ యంత్రాంగం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఒకవైపు అంటే బాధితులనే బాధ పెట్టేలాగా నిందితులను రక్షించేలాగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు జనం పెద్ద ఎత్తున చర్చించుకుంటా ఉన్నారు. మొన్న ముచ్చుమారి ఘటనలో ఇప్పటిదాకా పోలీస్ యంత్రాంగం ఏం చేసిందో, ఆ అమ్మాయి శవం కూడా దొరకలేదు. ఆ కేసుకు సంబంధించిన నిందితులను ఏం చేశారో కూడా కూటమి సర్కారు చెప్పలేదు, పోలీస్ యంత్రాంగం బయటపెట్టలేదు. నిన్న మొన్న మదనపల్లిలో అంజుమ్ అనే ఒక చిన్నారి విషయంలో ఎట్లా వ్యవహరిస్తున్నారో చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, బెజవాడలో డ్యూటీలో ఉన్న పోలీసులు ఇట్లా కాదంబరి జత్వాని అనే ముంబై మహాపతివ్రతకేమో రాజమర్యాదలు చేస్తా రాజమర్యాదలు చేస్తూ ఆమెకేమో విఐపి రెడ్ కార్పెట్ పరిచి మరి భక్తులకు అందరినీ కూడా క్యూ లైన్లో నిలబెట్టి వాళ్ళనేమో ఇక్కట్ల పాలు చేసి ఈమెకేమో డైరెక్ట్గా దర్శనానికి పర్మిషన్ ఇస్తారు. వాళ్ళేమో ఇట్లా పేకాటలు ఆడుతూ కూర్చుంటారు అనమాట. ఇంకా ఇది పేకాట ఆడుతున్న విజయవాడ కాకిలు దుర్గగూడిలో డ్యూటీ చేయడం కోసం వచ్చి హోటల్లో పేకాట ఆడుతున్న 4 సిఐలు, 2 టౌన్ సిఐ కొండలరావు, పెనుకొండ సిఐ రాయుడు, మరో 2 సిఐలు. సో ఇంత బాధ్యత వీడియోలతో బయటపడ్డారు అనమాట. మంచిగా జల్సాలు చేసుకుంటూ కూర్చున్నారు. ఏం పోలీస్ యంత్రాంగానికి ఇంకేం పనే లేదా? రాష్ట్రంలో ఇన్ని క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే, ఒకవైపు అరాచక పాలనకు తెరదీస్తూ ఉంటే, ఇదిగో ఒక సిఐని ఇట్లా కొట్టే జనమే దాడి చేసి, జనం కాదు ఈ గూండాలు, ఈ పచ్చపాటి గూండాలు ఇట్లా దాడి చేస్తే దిక్కులేదు. ఇట్లాంటి కేసులన్నీ ఎంక్వైరీ చేసే బాధ్యత వీళ్ళకి లేదా? ఇంచుమించు 50-60 మంది చనిపోయినరు ఈ అట్రాసిటీస్తో. 1-2 కాదు, ఇంచుమించు 50 మందికి పైగా రాష్ట్రంలో క్రైమ్స్ బయటపడ్డాయి. 10 మందికి పైగా మహిళలు అత్యంత దారుణంగా బలవంతంగా రేప్ చేసి హతమార్చిన ఘటనలు ఉన్నాయి. ఈ పోలీసులకు పని లేదా? అసలు యంత్రాంగం ఏం చేస్తుంది? 3 పార్టీల ఏమైనా అడుగులకు మడుగులు వస్తున్నట్ట? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకవైపు ఆయన నారాయణనేమో పొంగూరు నారాయణ హైడ్రా లాగా ఇంకొక అదేదో తీసుకొచ్చి ఆక్రమణలు తొలగిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తా ఉన్నాడు. వీళ్ళేమో ఇట్లా ప్యాకెట్లు ఆడుతూ కూర్చొని ఉన్నారన్నమాట. ఇక్కడ క్రైమ్లు ఆగుతలేవు, ఆక్రమణలు ఆగుతలేవు, దందాలు ఆగుతలేవు, ఇసుక ట్రాక్టర్లు టిప్పర్లు అవన్నీ వెళ్ళిపోతూనే ఉన్నాయి. మరి ఏం చేస్తున్నట్టు పోలీస్ యంత్రాంగం? వైసీపీ సర్కార్లో కనుక ఇట్లే కనుక జరుగుంటే ఈ ఎల్లో పత్రికలు, ఎల్లో మీడియా, ఇదే కూటమి సర్కార్లో ఉన్న కీలకమైన నేతలు ఏ రేంజ్లో హడావిడి చేసేటో ఒకసారి ఊహించుకోండి. పాపం ఆమె విజయవాడ మేయర్ అయితే నిన్న విఐపి దర్శనం, యాక్చువల్గా ఆమె ప్రోటోకాల్ ప్రకారం సీదా వెళ్ళిపోవాలి. అట్లాంటి ఆమెను అడుగడుగున పోలీస్ యంత్రాంగం అడ్డుకున్నది. ఈ కాదంబరి జట్వానికి ఏమో డైరెక్ట్గా పోలీసు వాళ్ళే తీసుకెళ్ళి దర్శనం చేయిస్తారు. మేయర్కి ఏమో, విజయవాడ మేయర్ ఇంకా పదవిలో ఉంది ఆమెకేమో ప్రోటోకాల్ లేదు, ఏది లేదు. అడుగడుగున ఆటంకాలు కలిగిస్తూ లాస్ట్కి ఆమె చిర్రెత్తుకు వచ్చి 300 రూపాయలు టికెట్ కొనుక్కొని పోయి దర్శనం చేసుకొని వచ్చింది. ఇంకా ఏం చెప్తాం? ఇట్లాంటి వార్తలన్నీ బయటకు తీసుకొస్తే మాకేమో బెదిరింపులు, కేసులు ఇవి అనమాట. సో ఇది కూటమి పాలన పూర్తిగా భ్రష్టు పట్టించేసారు రాష్ట్రాన్ని. ఇంకా దీనికి వేరే సొల్యూషన్ లేదు. మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా వెయిట్ చేయడం తప్పిస్తే వేరే ఆప్షన్ కూడా లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.